శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? సో, ముందుగా అయితే మనకి శృంగేరి సిరీస్ స్టార్ట్ చేసుకుంటున్నాం గదా! ఆ జగద్గురైన శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు, అలాగే విశాఖ భారతి మహాస్వామి వారి పాదాలకు నమస్కరించుకుంటూ, ఆ శారదాంబ వారి పాదాలకు నమస్కరించుకుంటూ మనం శృంగేరి సిరీస్‌ని మళ్ళీ స్టార్ట్ చేద్దామండి. వీడియో చూసేవాళ్ళు తప్పకుండా చూడండి ఒకసారి. సో, ఈరోజైతే మనకి శారదాంబ వారు శృంగేరికి ఎలా వచ్చారో తెలుసుకున్నాం కదా! ఇప్పుడు శారదాంబ వారి తర్వాత మనకి శృంగేరిలో ఇంకొక అద్భుతమైన మూర్తి ఉంటారనమాట. ఆయన ఎవరో కాదు, మనకి చంద్రమౌళీశ్వర స్వామి. చంద్రమౌళీశ్వర స్వామి ఇక్కడికి ఎలా వచ్చారు? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నామండి. మనకి అందరికి తెలిసిన కథే ఇది. శంకరాచార్యుల వారు మొత్తం దేశయాత్ర జరిగినప్పుడు కైలాసంకి వెళ్తారు. కైలాసంకి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుడు మనకి 5 లింగాలు ఇస్తారనమాట. ఆ 5 లింగాలులో ఒక లింగం మనకి ఇప్పుడు శృంగేరిలో ఉందనమాట. అంటే మనకి ఈ యొక్క పరమేశ్వరుడు 5 లింగాలు ఇస్తే అమ్మవారు మనకి సౌందర్యలహరి ఇస్తుందనమాట. ఆ సౌందర్యలహరిని నందీశ్వరుడు తీసుకెళ్ళిపోతాడు. ఇలా మనకి అదంతా ఒక పెద్ద స్టోరీ అనమాట. సో, ఇలా మనకి 5 లింగాల్లో ఒకటైతే మనకి ఇక్కడ శృంగేరిలో ఉంది. ఇంకోటి కంచీపురంలో ఉంది. అలాగే ఇంకోటి మనకి నేపాల్‌లో ఉంది. ఇంకోటి చిదంబరంలో ఉంది. అలాగే ఇంకోటి మనకి ఆహ్, కేదార్‌నాథ్‌లో ఉందన్నమాట. సో, ఇలా 5 లింగాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఈ కంచిలో ఉన్న లింగం వచ్చేసి మనకి యోగలింగం అండి. అలాగే శృంగేరిలో వచ్చేసి మనకి భోగలింగము, అలాగే మనకి వచ్చేసి చిదంబరంలో వచ్చేసి మనకి మోక్షలింగము, అలాగే నేపాల్‌లో వచ్చేసి మనకి అది వరలింగము, అలాగే కేదార్‌నాథ్‌లో వచ్చి మనకి ముక్తిలింగం అన్నమాట. సో, ఇలా ఎవరైతే 5 లింగాలు దర్శించుకుంటారో వాళ్ళకి సకల మోక్షము, అలాగే ముక్తి, దీంతో పాటు వరాలు మనకు ఏం కోరికలన్నీ కూడా తీరుతూ ఉంటాయి. అలాగే యోగలింగం అంటే యోగ ప్రక్రియ ఇలా మొత్తం ప్రతి ఒక్క మానవుని జీవితంలో ప్రతి ఒక్క అంశాలు మనకి ఈ యొక్క లింగాల ద్వారా ఉత్పత్తవుతుంది. అసలు శంకరాచార్యుల వారికి పరమేశ్వరుడు ఎందుకు ఈ లింగాలు ఇచ్చాడు అంటే, ఈ లింగాలు ఎప్పటి వరకైతే పూజించబడుతూ ఉంటాయో అప్పటి వరకు మన సనాతన ధర్మం అనేది మన ఒక ఆధ్యాత్మికత అంతా కూడా మనకి వృద్ధి చెందుతూ వస్తుందని చెప్పేసి పరమేశ్వరుడు మనకి శంకరాచార్యుల వారికి 5 లింగాలు ఇస్తారనమాట. అందుకే శంకరాచార్యుల వారు ఇలా మొత్తం అన్ని పీఠాలను ఏర్పాటు చేసి ఒక పీఠాల్లో మనకి ఈ యొక్క లింగాలను ఏర్పాటు చేస్తూ వచ్చారనమాట. మనకి ఇప్పటికి కూడా శృంగేరిలో మనకి చంద్రమౌళి ఆరాధన జరుగుతూ ఉంటుంది మనకి. అంటే ప్రతిరోజు నైట్ మనకి 8:00కి ఖచ్చితంగా మనకి జరుగుతూ ఉంటుంది పూజ. ఎవరైతే శృంగేరి వెళ్తారో ఖచ్చితంగా 8:00కి వెళ్ళండి. 8:00కి మన జగద్గురులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి, అలాగే విశాఖ భారతి మహాస్వామి ఇద్దరు కూడా కలిసి మనకి శృంగేరిలో మనకి అభిషేకం చేస్తూ ఉంటాం. పూజ చేస్తూ ఉంటాం. అలా శుక్రవారం అయితే విశేషంగా మనకి 9 గంటలకి శ్రీచక్రాసనం జరుగుతుంది. శ్రీచక్రంతో పాటు మనకి చంద్రమౌళీశ్వర స్వామి పూజ కూడా జరుగుతుందన్నమాట. అది కంచిపురంలో కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ వీళ్ళు ఎక్కడికైనా వెళ్తే, ఒక జగద్గురులు ఎక్కడికైనా వెళ్తే విజయాత్రలు వెళ్తున్నప్పుడు వీటిని కూడా తీసుకెళ్తూ ఉంటారన్నమాట వాళ్ళతో పాటు. అంటే వాళ్ళు ఏ ఊర్లో వెళ్తుంటారో అక్కడ కూడా ఈ లింగాలు తీసుకెళ్తారు. అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. ఒకవేళ గనక మనకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. జగద్గురులు ఎలా వస్తుందో అని చెప్పేసి తెలిసిపోతూ ఉంటుంది. ఒకవేళ మీ ఊరిలో వస్తే ఖచ్చితంగా మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. అక్కడ మనకి 8కి అలా వెళ్తే మనకి ఖచ్చితంగా ఆ ఊర్లో ఎక్కడైతే ఎక్కడ వెళ్తే వాళ్ళు ఉంటున్నారో అక్కడ ఖచ్చితంగా మనకి ఒక లింగార్చన జరుగుతుంటుందన్నమాట. సో, ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి. చాలా మంచిగా ఉంటుంది. చూసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ లింగార్చన అంతా కూడా. మనకి ఇద్దరు సాక్షాత్ జగద్గురులు కూర్చొని శివుడికి పూజ చేస్తూ ఉంటుంటే మనకు చాలా బావుంటుంది. సో, ఇలా మనకి ఈ యొక్క ఒక లింగాల గురించి మాట్లాడుకున్నాం కదా! తర్వాత మనకి ఈ యొక్క శృంగేరిలో మనకి తుంగభద్ర నది ఉంటుంది. అసలు తుంగభద్ర నది శృంగేరికి ఎలా వచ్చింది అనే విషయం మనం మాట్లాడుకుంటే, ఒకానొక యుగంలో మనకి వరాహస్వామి అలా దేవతలకి నా తరపున యుద్ధం చేస్తూ ఉంటారనమాట. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఏమవుతుందంటే, ఈ యొక్క పర్వతం మీద శృంగగిరి పర్వతం మీద కొంచెం నిద్రిస్తూ ఉంటారనమాట అలసిపోయిన తర్వాత. అప్పుడేమవుతుందంటే ఒక ధ్రంశల నుంచి అంటే 2 ఉంటాయి గదా! ఆ ధ్రంశల నుంచి మనకి 2 నదులు పుట్టుకొస్తాయన్నమాట. అందులో ఒక నది వచ్చి మనకి తుంగ, ఇంకో నది భద్ర అని చెప్తూ ఉంటారు. ఆ తుంగభద్ర నది అనేది మనకి ఇప్పటికి శృంగేరిలో ప్రవహిస్తూ ఉంటుందన్నమాట అండి. దాంతో పాటు మనకి ఈ శృంగేరిలో అమ్మవారు మనకి శారదా అమ్మవారు వివిధ రూపాల్లో కొలువై ఉంటారన్నమాట. అవి ఎట్లా కొలువై ఉంటుంది? శృంగేరిలో అసలు ఇంకా ఏమేమి చూడొచ్చు మనం? అలాగే శృంగేరి మనం పెట్టుకుంటే పక్కన ఇంకా చుట్టుపక్కల ప్రదేశాలు ఏముంటాయి? ఇవన్నీ కూడా మనకి వచ్చేటప్పుడు తెలుసుకుందామండి. అలాగే మనకి శృంగేరి సీరీస్‌లో ఇంకా నేను ఎక్కువ దీన్ని లాగ్ చేద్దాం అనుకోవట్లేదు. ఇంకో 2 వీడియోస్‌తో శృంగేరి సీరీస్‌ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత వెంటనే నేను అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆర్ ఎల్స్ లేకపోతే ఇంకేమైనా టెంపుల్స్ మీకు ఇష్టమైతే నాకు చెప్పండి. కంప్లీషన్ తెలియచేయండి. సో, నేను వాటి గురించి ప్రస్తావిస్తాను. ఇప్పుడైతే మనకి శృంగేరి సీరీస్‌లో ఇంకొక 2 వీడియోస్ వస్తాయి అంతే. అంతకన్నా ఎక్కువ రావు శృంగేరి సీరీస్ గురించి. సో, నెక్స్ట్ వీడియోలో మనకి శారదా అమ్మవారు ఎలా వచ్చింది? 5 రూపాయలు సారీ అమ్మవారి 3 రూపాయలు ఎలా ఉన్నాయి శృంగేరిలో అవన్నీ కూడా మనకి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో, నాకు తెలిసి మీ వీడియో నచ్చి ఉంటే నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ కూడా చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ దీంతో పాటు ఎవరైనా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో మీకే కావాల్సిన విషయాలు తెలియజేయాలని కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ మీకు ఆన్ చేసి ఉంటుంది. కామెంట్ సెక్షన్ తెలియచేయండి. వీడియోస్ నచ్చే ఉంటున్నాయి అనుకుంటున్నాను. సో, లాస్ట్ ఫ్యూ వీడియోస్ అన్నీ కూడా నేను జస్ట్ రాగా పెట్టేసాను. సో, ప్లీజ్ డోంట్ మైండ్ బికాజ్ కొంచెం మాకు టైం లేక కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల సో, లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా నేను మీకు రాగా పెట్టేసాను.
ఇప్పటి నుంచి సిరీస్ స్టార్ట్ చేసి మంచిగా మీకు ఇదివరకు ఎలా వీడియోస్ ఉన్నాయో అలాగే వచ్చేస్తాయన్నమాట. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. అంటిల్ టేక్ కేర్. బై బై. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.